రజని, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? ఆయన రోడ్డు మీద చూసుకొని కదా నడవాల్సింది. ఎవరు చూసుకోవాల్సింది? రోడ్డు ఏమైనా మీ బాబు వేయించాడా? చూసుకొని నడవాల్సింది నువ్వు. నన్ను గుద్దడానికి వచ్చి నాదే తప్పని మాట్లాడుతున్నావా? ఏయ్, మాటలు మర్యాదగా రాని. నువ్వు చేసిన పనికి నీతో మాట్లాడమే నాకు నచ్చదు. ఇక మర్యాదలేమొస్తాయి? ఏం రజని, నోటికేదొస్తే అది మాట్లాడటమేనా? పెద్ద చిన్న తేడా లేదా? అది మా భరత్ అన్నయ్యని మా నుంచి దూరం చేసినప్పుడే మీరు మీ పెద్దరికాన్ని కోల్పోయారు. మీకు ఆ ఉసురు తగలకపోదు, గుర్తుంచుకోండి. ఏయ్ బేబీ ఆగమ్మా. ఇప్పుడు ఎందుకమ్మా రోడ్డు మీద? అమ్మా రజని, నువ్వు వెళ్ళమ్మా. ఇది కూడా మనకు సమస్యగా మారకముందే దీన్ని మనం ముందుగానే కట్ చేయాలి డాడ్. లేదంటే ఎప్పటికైనా ఇబ్బందే. అది నేను చూసుకుంటాను కదా బేబీ. పద వెళదాం పద. 101, 102 ఖాళీ చేశారా రజని? అవును సార్, క్లీన్ కూడా చేయించాను. హలో, ఎక్స్క్యూజ్ మీ, రండి మేడం. రూమ్స్ ఉన్నాయండి? ఉన్నాయండి. అమ్మవారి దర్శనానికి వైజాగ్ నుంచి వచ్చామండి. స్పెషల్ దర్శనానికి ఆన్లైన్ లో టికెట్స్ బుక్ చేసుకున్నాం. ఏదన్నా ప్రాబ్లం వచ్చిందా? లేదు సార్, ట్రైన్ లేట్ గా వచ్చింది. ఇంకో అరగంటలో గుడికి వెళ్ళాలి. 2 రూమ్లు త్వరగా ఇస్తారా అని. రెడీగా ఉన్నాయండి. మీ ఆధార్ జిరాక్స్ ఇవ్వండి. డీటెయిల్స్ రాయండి. గుడికి టైం అవుతుందండి. ముందు స్నానం చేసి వచ్చేస్తాం. వెళ్ళేటప్పుడు రాసి వెళ్తాం. అలాగే. రాజు. సార్, రాజు బయటికి వెళ్ళాడు సార్. అవునా సార్, రండి. అలాగే. హలో సార్, వాటర్ బాటిలా సార్? తీసుకొస్తాను. హలో, ఎప్పటికి కావాలి సార్? ఓకే, బుక్ చేస్తున్నాను. మీకే ఉంటాయి. రజని, 402 ఎల్లుండి నుండి శ్రీనివాస్ గారి పేరు మీద బుక్ చేసేసి. వాళ్ళు భీమవరం నుంచి ఎల్లుండి మార్నింగ్ 7 కల్లా వస్తారంట. ఓకే సార్. హలో అరవింద్ గారు, నమస్తే. గాడ్ ఈస్ గ్రేట్. ఏంటి ఇలా వచ్చారు? ఇక్కడ ఏదో ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయనే ఇన్ఫర్మేషన్ వచ్చుండాది. అదేందో చూసి నేను తీసుకుపోవడానికి వచ్చుండా. అరవింద్ గారు. ఏంటి వాగుతున్నావు? నాది వాగుడు నిజమో తెలుస్తుంది అరవింద్ గారు. చూస్తారేందబ్బా, వెళ్ళి చెక్ చేయండి. ఉండండి సార్. హరి, లోపల కస్టమర్స్ ఉన్నారు. ఇలాంటివన్నీ చేస్తే భయపడతారు. తప్పు చేయనప్పుడు భయం ఎందుకబ్బా? మళ్ళీ అదే కూస్తావు? అలాంటివి ఇక్కడ జరగవు. నీ హోటల్కి నువ్వు సర్టిఫికెట్ ఇస్తే ఎలా? చూసి మేమివ్వాలా? హరి, కంప్లైంట్ వచ్చాక మా డ్యూటీ మేము చెయ్యాలా. మమ్మల్ని ఆపకూడదు. అదే రూల్స్ కి విరుద్ధం. ఫస్ట్ ఎవడిచ్చాడు కంప్లైంట్? అదేలాగా చెప్తాం. నిజం కాకపోతే ఖచ్చితంగా మేమే మీ కళ్ళ ముందుకు వాని తీసుకొచ్చి కుల్లబొడుస్తాం. అది చాలా అరవింద్ బాబు. పోనీ మీరు మాతో రండబ్బా. రండి రండి సార్. ఇట్లాంటివి చూసినప్పుడు మనసు ఉప్పొంగిపోతా ఉంటది. అమ్మా అక్షర, చూసావా? కంగారు పడకండి అత్తయ్య గారు. అసలు ఏం జరిగిందో తెలుసుకుందాం. ఎలా విడిపించాలో చూద్దాం. పదండి. అరవిందా, వచ్చారా? వచ్చేం చేస్తారులే. నమస్తే మేడం. టీవీలో చూసి అసలు ఏం అర్థం కావటం లేదు. అసలు ఏం జరిగింది అరవిందా? వాళ్ళు రూమ్ కావాలని వచ్చారమ్మా. మీ ఆధార్ జిరాక్స్ ఇవ్వండి. ఇక్కడ ఏదో ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయనే ఇన్ఫర్మేషన్ వచ్చుండాలి. మా
దగ్గర రూములు తీసుకోండి, డిస్కౌంట్ ఇస్తామని చెప్పాను కదా. మీకేం ప్రాబ్లం ఉండదు, మేము చూసుకుంటామని ఆ అమ్మాయి కూడా చెప్పింది. రూమ్ ఇచ్చేటప్పుడు డీటెయిల్స్ తీసుకుంటారు కదా, అదైనా చూపించండి అబ్బా. కనిపించట్లేదు సార్. ఇదే జరిగిందమ్మా, ఇంతకు మించి ఏం లేదు. ఇలా జరుగుండకూడదు. అవేవీ నిజాలు కావని మనకు తెలుసు. ఇవి తాత్కాలికమే రజని, నువ్వు ధైర్యంగా ఉండు. వచ్చిన చెడు మంచిగా మారే ముగుస్తుంది. అంతా మీ కలే. రజని, వాళ్ళిచ్చిన ఆధార్ జిరాక్స్ వేరే ఎక్కడైనా నువ్వే పెట్టావేమో, ఒకసారి గుర్తు తెచ్చుకో. అక్కడే పెట్టాను మేడం, నాకు బాగా గుర్తుంది. ఎలా మిస్ అయ్యాయో తెలియట్లేదు. సరే. ఇదంతా పెద్ద స్కామ్ లాగే ఉంది. మన హోటల్ కి చెడ్డ పేరు తేవడానికే చేశారు. అవునమ్మా, వీళ్ళు అన్యాయంగా బలైపోతున్నారు, చూడలేకపోతున్నాను. మనమే డీలా పడిపోతే ఎలా అత్తయ్య గారు? ధైర్యంగా ఎదుర్కొందాం. మనం అసలు ఎన్నిటినీ పోరాడలేదు, పోరాడదాం. చెప్పు రాజు. మేడం, ఆ శ్రావణి ఈ ఏరియా మనుషులతో వచ్చి హోటల్ ముయించమని చెప్తున్నారు, గొడవ చేస్తున్నారు. నేను ఇప్పుడే బయలుదేరి వస్తున్నాను రాజు. అలాగే మేడం. ఆ శ్రావణి హోటల్ ని క్లోజ్ చేయాలని చూస్తుందంట. అవకూడదు అక్షర, ఆపు. మీరు మాత్రం ధైర్యాన్ని కోల్పోవద్దు. ఈ అవమానాన్ని తలుచుకుని బాధపడు, సరేనా? రండత్తయ్య గారు, వాళ్ళని ఆపుదాం. పళ్ళు రాళ్ళ కొడతాను. గొడవ చేయడానికే వచ్చావని తెలుసు, అది నీ వల్ల కాదు. అందుకని మూసుకొనుండు. చూడండి సార్, మేం ప్రాణం పోయినా ఏ తప్పు చెయ్యం. ఈ సంఘటన ముందు వరకు మా వల్ల ఏ చిన్న ఇబ్బంది కూడా మీకు కలగలేదు. ఇదెవరో ఇప్పుడు సృష్టించింది, మా మీద పగబట్టి చేసింది. అన్నీ కోర్టులో తేల్తాయి. ఒకవేళ నా భర్త తప్పు చేశాడు అని తేలితే నేనే వచ్చి దీన్ని సీల్ చేస్తాను. అప్పటిదాకా కొంచెం ఓపిక పట్టండి. అలాగే మేడం, మీరింతగా చెప్తున్నారు కాబట్టి అలాగే వెయిట్ చేస్తాం. నిజం తేలితే మీరే క్లోజ్ చేయాలి. మాట తప్పనండి. అప్పటి వరకు మీరిలాంటి వాళ్ళ మాటల్ని అస్సలు నమ్మొద్దు. అదే నేను మీకు చేసే రిక్వెస్ట్. మేడం మాటిచ్చారుగా, పదండి. అర్థమవుతుంది శ్రావణి. నేనే చేశాను. అర్థం అయ్యేలా చేస్తాను. భయపెడుతున్నావా? నిన్ను భయపెట్టడం కూడా చేయాలా? నేను కన్నెర్ర చేస్తే నువ్వెంత? ఆఫ్టర్ ఆల్ అందరూ బయటకొస్తారు. దీని వెనకాల ఎవరెవరున్నారు, ఎవరెవరు ఈ కథనంతా నడిపించారో, ఎవరెవరు నా భర్తని, నన్ను, నా కుటుంబాన్ని బాధ పెట్టారో, ఈ మచ్చ పడేలా చేశారో అందరూ బయటికొస్తారు. రప్పిస్తా. నా భర్తను తెల్ల కాగితంలా బయటికి తీసుకొస్తాను. నువ్వేం చేయలేవే. 4 రోజుల్లో ఇది మూత పడాల్సిందే. ఓకే, ఆల్ ది బెస్ట్. రాజు, ఇంకెవరు రారు. కస్టమర్స్ ఏమంటున్నారు? ఎవరూ లేరు మేడం, బయటికి వెళ్ళారు. నేనే జానీ, డైరెక్టర్ రామారావు. చిరంజీవి గారితో సినిమా తీయబోతున్నాను. నమస్తే సార్. హాయ్ సార్. హాయ్ సార్. నమస్తే సార్. హలో సార్. నమస్తే సార్. హాయ్. ఎవరినో తెస్తాడనుకున్నాను, కావాల్సిన వాళ్ళనే తీసుకొచ్చాడుగా. సార్, చిన్న డౌటు. చిరంజీవి గారితో సినిమా అంటున్నారు, మాకు చెప్పారు. వీళ్ళు సరిపోతారా? తీసేది షార్ట్ ఫిల్మే కదా. అర్థం కాలేదు. చెప్తా. సార్కి స్టోరీ వినిపించా, తెగ నచ్చింది. కాకపోతే నేను ఎలా తీస్తానో తెలియదు కదా. ఒక షార్ట్ ఫిల్మ్ చేసి తీసుకురమ్మన్నారు.
ఇందులో నా ప్రతిభ కనిపించాలన్నమాట. అందుకు మట్టిలో మాణిక్యాల్లాంటి మీలాంటి నటులు కావాలి కదా. ఏమో సార్ చూసి వీళ్ళెవరయ్యా ఇంత బాగా చేస్తున్నారు, మన సినిమాలో మంచి రోల్స్ ఇద్దామంటే పంట పండదు. అవునండి, జూనియర్ ఆర్టిస్టులమే సీనియర్ ఆర్టిస్టులు అవుతాం. మరి అవును జాని, వీళ్ళు బాగా నటిస్తారా? క్యారెక్టర్ దొరక ఆగుతున్నాం డైరెక్టర్ గారు. ఇవ్వాలి కానీ సహజ నటన చూపించు. ఎస్ కరెక్ట్ వాళ్ళని కలిశాను. నాకు ఇదే కావాలి. సహజతో నటనలో ఉట్టి పడాలి. మిమ్మల్ని బాగా ఎలివేట్ చేస్తాను. మీరే ఫిక్స్. రేపే షూటింగ్. రేపా? రేపు వేరే షూటింగ్ ఉంది డైరెక్టర్ గారు. డబుల్ పేమెంట్ ఇస్తా. మాకోకే, మీకే వస్తాం. అది చిరంజీవి గారు చూస్తారేమో. రేపు మీకే వస్తాం సార్. ఓకే జానీ, రేపు నేను లొకేషన్ షేర్ చేస్తాను. మార్నింగ్ 8కి వచ్చేయండి. ఓకే సార్, వచ్చేస్తాం. థ్యాంక్ యూ సార్. ఏంటో మీలో నాకు ₹1,00,00,000 తీసుకున్న ఆర్టిస్టులు కనబడుతున్నారు. వస్తా. ఆహా, ఇది ఆర్టిస్ట్కి మెయిన్గా కావాల్సింది. గుడ్ మార్నింగ్ చెప్పడమా సార్? కాదు 8 అన్నానా? 8కే వచ్చారు. ఈ టైం పంక్చువాలిటీ ఆర్టిస్ట్ కనుకుంటే ఎక్కడికో వెళ్ళిపోతారు. మీలో ₹1,00,00,000 తీసుకునే ఆర్టిస్ట్ కళ కనబడుతుంది. క్యారెక్టర్ ఏంటి చెప్తే మీరు రెడీ అయ్యేస్తాం సార్. అబేబే, రెడీ అయిపోయి వచ్చారు కదా. ఇది సరిపోతుందా? ఆహా, మనం తీసేది సహజత్వం ఉట్టిపడే షార్ట్ ఫిల్మ్ కదా, మరి ఇలా సహజంగానే ఉండాలి. కరెక్టే డైరెక్టర్ గారు, కరెక్టే. నమస్తే కెమెరామెన్ గారు. నమస్తే. మమ్మల్ని బాగా చూపించాలి. ఏముందని చూపించాలి? చూపించేసినట్టు మీరు రిలాక్స్డ్ గా ఉండండి. లేదు డైరెక్టర్ గారు, మీరు రిలాక్స్ అవ్వం. మేము బాగా కసి మీద ఉన్నాం. చూసేదెవరు? చిరంజీవి గారు. సీన్ చెప్పండి, ప్రాక్టీస్ చేసుకొని వస్తాం. హీరోయిన్ గారిని కూడా రానివ్వండి, అందరికీ ఒకేసారి చెప్తాను. సార్, హీరోయిన్ గారు వస్తున్నారు. అదిగో వచ్చేస్తున్నారంట. డైరెక్టర్ గారు, ఈవిడ ఏ సినిమాలో హీరోయిన్? ఎక్కడా చూడలేదే. గట్టిగా అనకయ్యా, ప్రొడ్యూసర్ గారి కూతురు. ఎలాగో మనం 1 మోర్కి వెళ్తున్నాం కదా రామారావు, సీన్ ని ఇంకొంచెం డెవలప్ చేద్దాం. షూర్ మేడం. ఏమండి మేడం, ఈసారి నిజం చెప్పండి అంటారు. ఆ హోటల్లో నిజంగా అలా జరిగిందా అని అడుగుతారు. మేము చెప్పము అని మీరు చెప్పాలి. ఇదేంటి, ఈ కంటెంట్ బుజ్జమ్మ హోటల్లో చేసినట్టుంది. ఏమండి, మీకోకే కదా? ఇది నిజంగానే షార్ట్ ఫిల్మేనండి. మీకెలా అనిపిస్తుంది? అబ్బే, మాకేమనిపించట్లే. ఓకే, మరి ఇంకో టేక్ కి వెళ్దామా? రెడీ. కెమెరామెన్ ఇటు. భయ్యా, వీళ్ళు పర్ఫార్మెన్స్ రిగదీస్తున్నారు. కెమెరాలో రికార్డ్ అవ్వదు భయ్యా. నాకేం అర్థం కావట్లేదు. చూడు తమ్ముడు, అది ఆటోమేటిక్ గా రికార్డ్ అయిపోతుంది. నువ్వు నేను చెప్పినట్టు చెయ్యి. నువ్వు చెయ్యి, కంగారు పడుకు, ఓకేనా? నువ్వు టెన్షన్ పడుకు, ఓకేనా? ఫ్రేమ్ పెట్టు. యాక్షన్. నిజం చెప్పండి, ఆ హోటల్లో నిజంగా అలాంటి పనులు జరిగాయా? మేము చెప్పం. చెప్పే వరకు కొడుతూనే ఉంటాను. ఊరికే కింద పడిపోతారండి. అసలు మీరు ఇన్వాల్వ్ అవ్వట్లేదు. కాళ్ళ మీద కూడా పడుతున్నాయి కదా డైరెక్టర్ గారు. ఎలా నిలబడగలం? ఒరిజినల్ కర్ర సార్. మరి ఇప్పుడు ఇంకో టేక్ చేయాలి కదా. అమ్మా, చచ్చూరుకుంటాం సార్. మీ వల్ల అవుతుందండి. అసలు వీళ్ళు మీరు బాగా చేస్తున్నారు. అబ్బా చూడండి, ప్రొడ్యూసర్ గారు అమ్మాయి మిమ్మల్ని మెచ్చుకుంటున్నారు. మీ ఫ్యూచర్ ఎక్కడికో వెళ్ళిపోతుంది, అసలు ఊహించుకోండి. అందుకే కదండి నేచురల్ గా రావాలని మేడం గారికి ఎంత సపోర్ట్ చేస్తున్నాం. లాభం ఏముంది, ఊరికే పడిపోతున్నారు కదా. ఈసారి కరెక్ట్ గా చేయాలి. మరి డైరెక్టర్ గారు, మనం మళ్ళీ ఎలాగో చేస్తున్నాం కదా, ఇంకొంచెం డెవలప్ చేద్దాం. షూర్ మేడం. లేవండి, బాగా వినండి. మేడం, ఈసారి నిజం చెప్పండి. ఆ హోటల్లో నిజంగా అలా జరిగిందా? ఆ హోటల్కి మిమ్మల్ని ఎవరు పంపించారు అని అడుగుతారు. పోలీసులతో మిమ్మల్ని అలా ఎవరు చెప్పమన్నారని కూడా అడుగుతుంది. ఈసారి మీరు చెప్తే చెప్పొచ్చు, లేదంటే మేము చెప్పము అనొచ్చు. అసలు నిజంగానే షార్ట్ ఫిల్మేనండి ఇది. మీకెలా అనిపిస్తుంది? మాకేమనిపించట్లేదు మేడం. అయితే మరి టేక్ యాక్షన్.
నిజం చెప్పండి. నిజంగా అలాంటి పనులు జరిగాయా? ఆ హోటల్ కి మిమ్మల్ని ఎవరు పంపించారు? పోలీసులతో మిమ్మల్ని ఎవరు అలా చెప్పమన్నారు? చెప్పండి, చెప్పండి. చెప్పండి, చెప్పండి. భూపతి శృతిని నేను అక్కడ చూడలేదు, కానీ ఇప్పుడు నువ్వు చెప్తుంటే ఆ గదిలోనే ఉన్నారేమోనని అనుమానం వస్తోంది. అయితే అదే నిజమే ఉంటుంది వదినా. నేనది పోలీసులతో పాటే వచ్చి పట్టుకుంటాను. నేనొచ్చే వరకు మీకు ఆ అనుమానం వచ్చినట్టు కూడా చూపించకండి. అక్కడి నుండి వాళ్ళు ఎస్కేప్ అయ్యే ఛాన్స్ ఉంది. సరే అక్షర, త్వరగా వచ్చేయి. తోడు దొంగ ఉన్నాడు కదా, అతని చేతుల మీదుగానే చేయిస్తాను. ఏం చెయ్యలేక చచ్చినట్టు చేస్తాడు. ఇదేంది? నాకు అక్షర ఫోన్ చేస్తుందేందబ్బా? నమస్తే మేడం. నమస్తే హరి గారు, మీతో నాకు ఒక పని పడింది. చెప్పండి మేడం. ఒక ముఠాని అరెస్ట్ చేయాలి. దానికి మాత్రం మీరే సమర్థులు. ఎక్కడ మేడం? మీరు కాస్త గాంధీనగర్ సైడ్ వస్తారా? మీరు చెప్పాక రాకుండా ఉంటానా మేడం? దగ్గరలోనే ఉన్నా, వచ్చేస్తా మేడం. రండి, వెయిట్ చేస్తుంటాను. సరే మేడం. ఇన్నాళ్ళకు నా సమర్థత తెలుసుండాలి. ఆ ముఠాన్ని బట్టి నా విలువ ఏందో తెలుసుకోమని చెప్తా. సీను, గాంధీనగర్ పోని. ఏంటండి మనకి కర్మ? చేసేది అద్భుతంగా చేస్తాం, చివరికి ఇలా చతికిలు పడతాం. వీళ్ళు ఫోన్స్ ఆఫ్ చేశారో లేదో. మీ ఫోన్స్ ఆన్ లో లేవు కదా, అక్షర ట్రేస్ చేసేస్తుంది. లేదు శ్రావణి, ఆ డౌట్ వచ్చే మేం భూపతి గారి ఇంటి దగ్గర ఆఫ్ చేసేసాం. ఓ, స్మార్ట్ గా థింక్ చేశారు. ఇంక మిమ్మల్ని పట్టుకోలేదులే. వీళ్ళేంటి ఇక్కడికి వచ్చారు? ఇక్కడే ఉన్నారని తెలిసిపోయిందా? మీరేంటి టెన్షన్ పడుతున్నారు? ఎందుకొచ్చామో మేమింకా చెప్పలేదు కదా. మాకెందుకండి టెన్షన్? విన్నారు కదా హరి గారు, వీళ్ళకి ఏం టెన్షన్ లేదు. మర్యాదగా ఆ ఎలుకల్ని రమ్మని చెప్పు. సార్ వాళ్ళని అరెస్ట్ చేస్తారు. ఏం మాట్లాడుతున్నావు అక్షర? ఎవరి అలికలు ఎవరిని రమ్మనాలి? ఇంకొక అవకాశం ఇద్దామనుకున్నా నువ్వే తీసుకోవట్లేదు. నీ మాట మీదే ఉంటున్నావు. మేడం, చాలా మంచి ఫ్యామిలీ మేడం. మీరే చెప్పాలి. నాటకాలాడింది చాలు. మా హోటల్ కి జూనియర్ ఆర్టిస్ట్ ని పంపించి కావాలనే అంతా అలా సెటప్ చేసి మా ఆయన్ని అరెస్ట్ చేయించారని నాకు తెలుసు. మా హోటల్ క్లోజ్ చేయాలన్న దుర్బుద్ధితో దానికంతా సూత్రధారివి నువ్వే అని కూడా నాకు తెలిసిపోయింది. ఆ 2 చెంచాగాలతో చేయించి ఆ రెండిటిని నీ ఇంట్లో దాచావని కూడా నాకు తెలిసిపోయింది. హరి గారు, ఇప్పుడు మీకు తెలిసింది కదా ఎవరిని అరెస్ట్ చేయాలో. తెలియదు మేడం. అబ్బా, ఇక్కడ అసలు ఎవరు తగ్గట్లేదు కదా. నట్ట కిరీటాలే. భూపతి శృతిని వెళ్లి వెతికి అరెస్ట్ చేసి తీసుకురండి. వెళ్ళండి, వెళ్ళండి, వెళ్ళండి. అలాగే మేడం, పదండి.
మీకెవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చుండారు మేడం. అది అంత వెతికాక చెప్పాలి. మరి ఆ గదిలో ఎవరు చూస్తారు? ఏంటి? లేరు మేడం, రాంగ్ ఇన్ఫర్మేషన్. అదే కదా, మా ఇంట్లో వాళ్ళెందుకుంటారు? మీరు అబండాలు వేసినవన్నీ నేనెందుకు చేస్తాను? యునో. కానిస్టేబుల్ గారు, మీరు వెళ్ళొక క్యాన్ పెట్రోల్ తేగలరా? తెస్తాను మేడం, బండిలో పెట్రోల్ ఎప్పుడు రెడీగా ఉంటుంది, తీసుకొస్తాను. లేని వాళ్ళు ఉన్నారని చెప్పకపోతే మా మీద పెట్రోల్ పోస్తానంటున్నావా? పోస్తారు, కానీ మీ మీద కాదు. 10 అంకెలు లెక్కబెట్టేలోగా భూపతి శృతిని బయటికి రాకపోతే అప్పుడు పెట్రోల్ పోసి, ఒక్క పెట్రోలే కాదు, దానికి నిప్పు పెడతా. ఈ ఇంటికి ఏమంటున్నావు? ఇది మా ఇల్లు. మీరు పోయండి. మీకే చెప్పేది. భూపతి గారు, పెట్రోల్ అండి, పెట్రోల్. మీకే చెప్పేది, వినిపించట్లేదా? 1 2 ఇదిగో అక్షర, మీ పై అధికారులకి ఇన్ఫార్మ్ చేస్తాను. 3 మీ మీద కంప్లైంట్ ఇస్తాం. 4 బాబోయ్, ఎవరైనా అంకెల్ లెక్క పెట్టేస్తుంది కదా. 5 6 మేడం, మీరు చేస్తుంది తప్పు మేడం. 7 మేము మీకోసమే వస్తున్నాం. మేం కూడా మీకోసమే చూస్తున్నాం. నిజాలేంటో ఇప్పుడు మీకు తెలుసాయా? మీరు ఎలాంటి వారో మాకు అర్థమైంది మేడం. అరవింద్ బాబు గారు చాలా మంచివారని తెలిసింది. మా ఎదుగుదలని అడ్డుకోవడం కోసమే కుట్ర పన్నారు. అలాంటి వారిని మీ హోటల్ దరిదాపుల్లో కూడా రానివ్వమండి. ఇక మీదట ఎవరని చెప్పినా, ఎన్ని ఆరోపణలు చేసినా అసలు మేము నమ్మం. కలెక్టర్ గారు, ఆ రోజు మీరెన్ని చెప్పినా వినకుండా కాస్త అమర్యాదగా ప్రవర్తించాం. మమ్మల్ని క్షమించండి. అయ్యో పెద్దవారు, ఆ పరిస్థితుల్లో మీ ప్రవర్తనను నేనేం తప్పు పట్టలేదు. నేను అసలు ఆ క్షణమే మర్చిపోయానండి. మీకు నేను మాట ఇచ్చాను కదండి, అది నేను నిలబెట్టుకున్నాను అని చెప్పడానికే మీ దగ్గరకు వచ్చాను. మీలాంటి పెద్దవారు వచ్చి చెప్పాలని ఏమీ లేదు. అయినా వచ్చారంటే అది మీ గొప్పతనం అమ్మా. అక్షర, తెలుసు. నన్ను తెగ చిత్తుగా ఓడించేశావు కదా. పిచ్చి ఆలోచనలే చేస్తుంటూ నా పేరు మర్చిపోయావేమో అని చెప్తున్నా. విషయం చెప్పు. ఏమా, నువ్వు టీవీ చూడలేదా? చూసే ఉంటావులే. అది నీ మౌనమే చెప్తుంది. మా వ్యాపారాన్ని దెబ్బతీయాలన్న తలంపుతో మా హోటల్ని మూయించాలని నువ్వు చాలా ప్రయత్నాలు చేసేసావు కదా. నేనేం చేయలేదు. అంతా తిరిగొస్తుందిలే, నువ్వు కంగారు పడకు. మా వారు బయటికొచ్చారు. నీ కుడి
కుడి ఎడమ భుజాలు లోపలికి వెళ్ళిపోయాయి కదా. నాకేం తెలీదంటున్నానా? నన్ను ఇన్వాల్వ్ చేయొద్దు. హా, నాకు అంతా తెలుసే. కానీ నువ్వు తెలుసుకోవాల్సిందేంటంటే మా అత్తయ్య గారి వాళ్ళ నాన్నగారిని చంపింది మీ నాన్నగారే అని నా అనుమానం. అదే నిజమైతే నెక్స్ట్ మీ నాన్నే. షాక్ అయినట్టున్నావు. మీ నాన్న తర్వాత నువ్వే. ఇలా షాక్ లోనే ఉండు. వరుసగా షాకుల మీద షాకులు ఇస్తూనే ఉంటాను. బాయ్. శ్రావణి వాళ్ళ నాన్నని వదలకూడదు అక్షర. చేసిన తప్పులకి శిక్షలు అనుభవించాలి. అనుభవిస్తారండి. ఎంతో కృషి చేశారు, ఎన్నో బాధలు భరించారు. నేను ఈ స్థాయిలో ఉండడానికి మూల కారణమయ్యారు. శ్రావణి లాంటి మనుషులకి స్థాయే కావాలి. మీరు ఆ స్థానంలోకి చేరాలి. మన గమ్యానికి చేరాలంటే మనం చెయ్యాల్సినవి కొన్నున్నాయండి. మన రెస్టారెంట్ నుంచి, లాడ్జ్ నుంచి వచ్చే ఆదాయం ఒకెత్తైతే ఆ రాబడితో మనం చేయాల్సింది రేపటి నుంచి ఈ ఆలోచనల్ని కార్యరూపంలో పెడదామండి. తప్పకుండా అక్షర. నువ్వు చెప్పినట్టే తూచా తప్పకుండా పాటించి పెద్ద బిజినెస్ మ్యాన్ అవుతాను. నీ కోరిక తీరుస్తాను. తప్పకుండా అవుతాను. సిగ్గు శరం ఏమీ రాదు. నీకెందుకయ్యా మీ అమ్మ తోడు? ఇదిగో మధ్యలో నన్ను లాగేవంటే ఊరుకునేది లేదు చెప్తున్నా. ఊరుకోకపోతే ఊరేసుకోవే. ఎవరొద్దన్నారు? అసలు నిన్ను మళ్ళీ ఉంటావు. అబ్బా శృతమ్మా, అరిస్తే ప్రయోజనం ఉండదమ్మా, అలసిపోవడం తప్ప. నేను మాట్లాడతాగా ఉండు. అమ్మా జాను, నువ్వు నన్ను ఇలా చూడలేకపోతున్నావు కదూ? అవునయ్యా, చూడలేకపోతున్నాను. అంత అదిగో అవ్వడితో మొహం దాని వల్లే కదయ్యా. కుళ్ళు కుతంత్రాలు చేస్తూ ఎందుకయ్యా ఈ బతుకు? భూపతి గారు, మర్యాదగా మీ ఆవిడ్ని ఇక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పండి. ఏం చేస్తావే? కుళ్ళిపోయిన కొబ్బరికాయ మొహం దానా? నువ్వే ఎండిపోయిన ఆకు మొహం దానివి. నిన్ను. అబ్బా శృతమ్మా, ప్లీజ్. జాను మన కోసం వచ్చింది. ఉన్నది ఒక్కతే, కాస్త అర్థం చేసుకో. ఓకే ఓకే జాను, ఇక నుంచి బుద్ధిగా ఉంటాను. అక్షరతో మాట్లాడి కేసు విత్డ్రా చేసుకోమని చెప్పవే. నీ కాళ్ళు పట్టుకుంటాను. ఏంటండి మీరు మీరు నా కాళ్ళు పట్టుకుంటారేంటి? మారిపోయానమ్మా. మిమ్మల్ని నమ్మాలనున్నా దవన్ని మాత్రం నమ్మనయ్యా. తను కూడా మారిపోయిందమ్మా. మన కోసమే కదా అన్ని చేసింది. మనము ఆవిడికి చాలానే చేశాం. పోలేడు సొమ్ము అయితే ఎగ్గొట్టిందిగా. ఇప్పుడు కూడా నన్ను ఎన్ని మాట్లాడిందయ్యా. మీరు అన్నారనే అన్నాను గాని నా మనసులో ఏ కల్మషం లేదు జానకి గారు. పుట్టిన పసిపాపంత స్వచ్ఛంగా ఉన్నాను. అమ్మో, నిజం జాను గారు. ఇంకిలాంటివైతే చెయ్యరుగా. అబ్బబ్బబ్బా, నువ్వు చేయమన్నా చేయను జాను. నీ మీదొట్టే. సర్లే. మీ వారిని అరెస్ట్ చేయించానని మీకేం బాధగా లేదా? అయ్యయ్యో, రాముణ్ణి అరెస్ట్ చేయిస్తే బాధగా ఉంటుంది కానీ రావణాసురుని అరెస్ట్ చేయిస్తే ఎందుకుంటుందమ్మా? ఎగిరి గంతేసినంత ఆనందంగా ఉంటుంది. పైగా శూర్పణఖ కూడా ఉందాయే.
సంతోషమే కదా తాండవిస్తుంది మీ అమ్మ తోడు. వీళ్ళ లోపలేంచి మంచి పని చేశావమ్మా. ఈ రోజు కదమ్మా, ఇంకో 14 ఏళ్ళు ఇక్కడే ఉన్నా నాకు ఇంకా ఇంకా హ్యాపీ అని చెప్పడానికే నీకు ఫోన్ చేశాను. అవునా జానక్ గారు? నిజమక్షరా, ఎన్నెన్ని చేశారు, అంత తేలిక వీళ్ళు మారతారా? తగిన శాస్త్ర చేసావు తల్లి. నిన్ను ఎన్నిసార్లు పొగినా తక్కువే. నీకసలు హ్యాట్స్ ఆఫ్ అమ్మా, నిజంగా నిజంగా హ్యాట్స్ ఆఫ్. ఉంటానక్షరా, డిస్టర్బ్ చేసినట్టున్నానే. రేపు డైరెక్ట్ గా ఇంటికే వచ్చి డైరెక్ట్ గా నా ఆనందాన్ని పంచుకుంటానే. గుడ్ నైట్ అమ్మా. సరే అండి, గుడ్ నైట్. చెప్పేశానయ్యా. ఏం చెప్తానని ఏం చెప్పావే? ఇంత మోసం చేస్తావా? మీరు చేసిన వాటికన్నానా? నమ్మేశాననుకున్నారా? మనుషుల్ని నమ్ముతాను కానీ మృగాల్ని కాదు. మీరు చేసిన వాటికి మీరిలా అనుభవించాల్సిందే. అనుభవించండి. ఇదిగో ఈ ఉడత మొహానికి ఆ పిడత మొహంది తోడొస్తుంది. అప్పటిదాకా వెయిట్ చేయండి. ఈ అమ్మ తోడు. బాయ్. ఉడత మొహం నువ్వు, మరి పిడత మొహం ఎవరబ్బా? శ్రావణిలే. ఇలాంటివి మాత్రం బాగా చెప్తారు. అన్నని వెళ్తున్న మీ ఆవిడ్ని మాత్రం ఏమి అనరు. విడిపిస్తుంది అనుకోని సవర్దీసా, ఇలా రివర్స్ అవుతుందని నాకు తెలుసా? హరిగారు, పలావ్ ఇంకా రాలేదేంటండి? అరే, వీడు ఆర్డర్ క్యాన్సిల్ చేశాడు. లేవంట. ఎప్పుడు ఇలా జరగలేదు. మీ కర్మ. మా కర్మే. ఇందులోకి శ్రావణిని లాగుతాం. మమ్మల్ని పట్టించుకోలేదు కదా. హరిగారు, రేపు మీడియాని ఇక్కడికి పిలిపించండి. అట్నే అమ్మే. అది వీలు పడదు. ఎంతో కష్టపడి మంత్రి గారు అపాయింట్మెంట్ తీసుకున్నాం. ఎల్లుండి ఆయనకి ఢిల్లీలో మీటింగ్ ఉన్నా కూడా క్యాన్సిల్ చేసుకుని వస్తున్నారు. మీ మీద గౌరవం ఉండబట్టే నేను ఇప్పుడు పోలీస్ కంప్లైంట్ ఇవ్వట్లేదు. పోయిన ₹1 మీరు ఎలా రాబడతారో, ఆ డబ్బును మీరు ఎలా తెస్తారో నాకు తెలీదు. ఎల్లుండి మీటింగ్ సమయంలోపు ₹1 ఉండాలి. ₹1 ఉండాలి. ₹1 ఉండాలి. మంత్రి గారి చేతుల మీదుగా పేద మహిళలకు డబ్బు పంపిణీ జరగాల్సిందే. అలా కాలేదంటే ఇక మీ మీద కంప్లైంట్ ఇవ్వాల్సి వస్తుంది. సస్పెండ్ చేయాల్సిన పరిస్థితి కూడా రావచ్చు. అందరి మీద సీరియస్ యాక్షన్ ఉంటుంది. అంతవరకు రాకుండా మీరే చూసుకోవాలి. ఎల్లుండి అనుకున్న ప్రోగ్రామ్ ఫిక్స్. దట్స్ ఆల్. ఆ సార్ హెచ్చరించింది చూస్తుంటే మేడం మీదే ఆయనకు అనుమానం ఉన్నట్టుంది. శ్రావణి, వచ్చిందానివి కామ్గా ఉండు. నీకు నువ్వే ఏదేదో ఊహించుకుని మాట్లాడొద్దు. ఊరుకోండి, మీకే ఇంకా అర్థం కావట్లేదు. ఇంత జరగదు అనుకోని వీళ్ళే కాజేసి వీళ్ళే కావాలనే డ్రామాలాడినట్టు అనిపిస్తుంటే నన్ను కామ్గా ఉండమంటారేంటి? మాటలు మర్యాదగా రాని. ఒకరి సొమ్ములు కాజేసే దురాశలు నీకుంటాయేమో, అలాంటి నీచ పాసలు మాకుండవు. మీరు దొరికి
నన్ను అంటారేంటి మేడం? ఎవరు దొరికారని వాగుతున్నావే? అయినా అసలు దొంగలు దొరుకుతారు. ఇంక వాళ్ళెవరండి? ఎవరా? ఈ మధ్య మేం బాగుపడుతుంటే చూడలేక చాలా మంది చాలా రకాలుగా మమ్మల్ని అవమానించాలనే ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు జరిగిన దాంట్లోనూ వాళ్ళ ప్రమేయమే ఉండుంటుంది. వాళ్ళ